హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోకి లైక్ వేసుకోండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక వీడియో వచ్చేసి ఇండస్ట్రీని నాశనం చేసింది ఎవరు, సినిమా ఇండస్ట్రీని నాశనం చేసింది ఎవరు, ఇప్పుడు చర్చలు మీడియా ముందుకు వచ్చి ఒక వర్గం ఇంకో వర్గం కొట్లాడడం జరుగుతుంది. మీడియా ముందుకు వచ్చి కొట్లాడుకోవడం జరుగుతుంది. టికెట్ రేట్లు, ఇటు ఇండస్ట్రీ నష్టపోతుంది, ఎవరి ద్వారా నష్టపోతుంది, ఏంటిది, సింగిల్ స్క్రీన్ థియేటర్లు అనేటి కనుమరుగు అయిపోతున్నాయి అని చర్చకు ఇప్పుడు దారి తీస్తుంది. ఇన్ని రోజులు ఎటు పోయారు వీళ్ళు? ఇన్ని రోజులు పబ్లిక్ ప్రజలను ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని టికెట్ల రేట్ల గురించి మాట్లాడని వాళ్ళు పెంచుకుంటూ టికెట్ రేట్లు పెంచుకుంటూ వెళ్ళిన వారు ఈరోజు వచ్చేసరికి టికెట్ రేట్లు తగ్గియాలి, ఇండస్ట్రీ బాగుపడాలి అంటే టికెట్ రేట్లు తగ్గియాలి, అలాగే వాళ్ళ పర్సంటేజ్ కోసం కొట్లాడుతూ ఈరోజు ప్రేక్షకుల గురించి ఆలోచించినట్టు, ప్రేక్షకుల గురించి మాట్లాడినట్టు నటిస్తూ ప్రేక్షకులను మరోసారి దండుకునేలా థియేటర్ల వైపు రప్పించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారని చెప్పవచ్చు. ఇండస్ట్రీ పెద్దలుగా చలామణి అవుతున్న మాఫియాగా చెప్పుకోవచ్చు. కొంతమంది అయితే దీనిలో మాఫియాగానే చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీలో మాఫియా అని ఉంది, ప్రేక్షకులను ముంచే మాఫియా అని చెప్పవచ్చు. థియేటర్లకు రాకుండా చేసిన మాఫియానే ఈరోజు మళ్ళీ థియేటర్లకు రావాలి, థియేటర్లకు ప్రేక్షకులు రావాలి, ప్రేక్షకులే మా దేవుళ్ళు అనేలా మళ్ళీ ప్రేక్షకుల భజన మొదలుపెట్టారు. థియేటర్లకు కనుమరుగు కాకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామంటూనే మళ్ళా పర్సంటేజ్ విధానం కోసం కొట్లాడుతున్నారు. ఇక ఇండస్ట్రీని పాడు చేసింది మొదట దిల్ రాజు అండ్ కో అని చెప్పవచ్చు. ఎందుకంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లు, కొన్ని వందల సింగిల్ స్క్రీన్ థియేటర్లు సాధారణమైన వ్యక్తుల నుంచి లాక్కొని కొనుక్కోవడం జరిగింది. వారు కూడా విసుగు చెంది థియేటర్లను వదిలేయడం జరిగింది. ఎందుకంటే అలాంటి స్థితిని రప్పించింది దిల్ రాజు, సిరీసు అని చెప్పవచ్చు. ఇక ప్రొడ్యూసర్లు ఆ నలుగురు అనేది అప్పట్లో మనం విన్నాము. ఆ నలుగురు కూడా ఇందులో ఉన్నారు. థియేటర్లు నడిపే వారు లేకుండా చేసి థియేటర్లన్నీ వారి చేతిలోకి రప్పించుకొని ప్రేక్షకులకు చుక్కలు చూపిన ఘనత దిల్ రాజు మరియు సురేష్ బాబు, ఇంకా నలుగురు ఉన్నారు. వాళ్ళందరూ ప్రేక్షకులకు థియేటర్లకు రాకుండా చేసిన వారిలో ముందున్నారు. ఇప్పుడు వారే లబోదిబోమంటూ ప్రేక్షకులు థియేటర్లకు రావాలి, మాకు పర్సంటేజ్ విధానంలో పాలు కావాలి, పర్సంటేజ్ విధానంలో మాకు సరిపోవడం లేదు, ఇంకా పర్సంటేజ్లో కూడా దోపుకోవాలి. ప్రేక్షకులను దోపుకునేందుకు మరోసారి అందరూ కలిసి పర్సంటేజ్ విధానం కోసం పోరాడుతూ ప్రేక్షకులు థియేటర్లకు రావాలి, సింగిల్ స్క్రీన్ థియేటర్లు అంటే ఇన్ని రోజులు కనబడలేదా సింగిల్ స్క్రీన్ థియేటర్లు కనుమరుగు అవుతున్నాయని? ప్రేక్షకులు కనబడలేదా మీకు ఇన్ని రోజుల నుంచి దోపిడీ, ప్రజల దోపిడీ, ప్రేక్షకుల దోపిడీ థియేటర్ల వైపు ఇన్ని చేస్తున్నా కూడా ప్రేక్షకులు థియేటర్లకు రాకుండా ఓటీటీకి అలవాటు పడేలా చేసింది దిల్లు మామ అండ్ కో అని చెప్పవచ్చు. ఇక ఇంకో విషయం ఉంది, అది తర్వాత వీడియో మాట్లాడుకుందాం. థియేటర్లను నాశనం చేసింది మన సిరీష్ అండ్ దిల్ మామ, ఇంకా ఆ నలుగురు. థియేటర్లను నాశనం చేసింది, సింగిల్ స్క్రీన్ థియేటర్లను నాశనం చేసింది వీరే. ఇక ఇండస్ట్రీని నాశనం చేసింది ఎవరు అనేది రాబోయే వీడియోలో, నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మాత్రం ఇంతే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.